ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దొంగతనం మహాపాపమని, దీనికి నరకంలో కూడా శిక్ష ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. సహీహుల్ బుఖారీ హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 6707 హదీస్. అబూ హురైరా రజల్లాహు గారి ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ఖైబర్ యుద్ధానికి బయలుదేరాం. ఈ యుద్ధంలో మాకు బంగారం, వెండి, గనీమత్ యుద్ధంలో దొరకలేదు, కానీ ఇతర వస్తువులు మరియు బట్టలు మరియు సామాగ్రి దొరికాయి. ఆ తర్వాత బను కుబైబ్ తెగకు చెందిన రిఫా బిన్ జైద్ అనే వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక బానిసను కానుకగా ఇచ్చాడు. ఆ బానిస పేరు మిదాం. తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాదీలోయ ఖురా వైపు బయలుదేరారు. వారు వాదీ అల్ ఖురా చేరుకున్నాక మిదాం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒంటె ఖజావాను మావటిని సరిగా చేస్తూ ఉండగా ఒక గుర్తు తెలియని బాణం వచ్చి అతనికి తగిలి అతను మరణించాడు. అప్పుడు ప్రజలు అతనికి స్వర్గవాసి అని శుభాకాంక్షలు, జన్నత్ ముబారక్ అని పలికారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, లేదు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఖైబర్ యుద్ధంలో గనీమత్ యుద్ధధనం పంపిణీ చేయక ముందే అతను దొంగిలించిన దుప్పటి అతనిపై నరకాగ్ని జ్వాలలు రాజేస్తుంది అతనిపై, ఎందుకంటే అతను ఆ దుప్పటి దొంగతనం చేశాడు అని అన్నారు. అది విన్న ప్రజల్లోని ఒక వ్యక్తి 1 లేదా 2 చర్మపు చెప్పులు తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇవి అగ్ని చెప్పులు అని అన్నారు. ఈ యొక్క హదీస్ని బట్టి దొంగతనం మహాపాపమని, దొంగతనానికి మనం శిక్ష ఇక్కడ అనుభవించడం మంచిది. ఈ యొక్క శిక్షని ఈ లోకంలో కనుక తప్పించుకుంటే పరలోకంలో దానికి నరకంలో శిక్ష ఉంటుందని 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఇక 3వ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి స్వర్గవాస నరకవాస అనే విషయం మనకు తెలియదు. అది మాలిక్ యౌమిద్దీన్ ఖయామత్ కన్నా మాలిక్ ప్రళయ దినానికి యజమానైనటువంటి అల్లాహ్కు మాత్రమే తెలుసు అని. ఒక వ్యక్తి అతడు ప్రవక్త గారి శిష్యుడైనా సరే ఆ వ్యక్తి మరణిస్తే అతడు స్వర్గవాస లేదా నరకవాస అన్న విషయం అది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు అని ఇక్కడ ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. ఇంకొకటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు ఆయన ద్వారా జిబ్రీల్ అలైహిస్సలాం గారు దైవదూత వచ్చి ఆయనకి కొన్ని విషయాలు తెలియజేస్తారు కాబట్టి అలా తెలిసే అవకాశం కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఖురాన్ మరియు హదీసులో, ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు గైబ్గా ఇల్ము లేదు, మేము మీకు ఈ విషయాలు తెలియజేయడం వల్లనే ఒకవేళ ఇన్షాల్లా అనకపోతే ఖురాన్ కొద్ది రోజులు ఆగిపోయింది. గృహవారి విషయం కానీ ఇంకా అనేక చారిత్రక విషయాలు కానీ ప్రవక్తల విషయాలు కానీ ఇవి జరిగినప్పుడు మీరు అక్కడ లేరు, ఇవన్నీ మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం